గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ద్వాదశ రాశుల్లో అసలు ఏ రాశి వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి తగ్గట్టుగా పరిహారాలు ఏమిటి అనేది ఒక్కసారి మనము గ్రహించినట్టయితే గనక ఈ పరిశీలనలో ఈ పరిహార నిమిత్తంగా ఒకసారి మనము చూద్దాం. జయ శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి మామూలుగానే సాదాసీదాగానే వీరు వ్యక్తిత్వం గల వ్యక్తులు, అందులోనూ అందరిని ఆకట్టుకునే తత్వంతో ఉండేటువంటి వ్యక్తులు. వ్యాపారం చేస్తే వీరికన్నా ఇంకా ఎవరు వ్యాపారం చేయలేరు అనేటువంటి వ్యక్తులుగా ఉంటారు. చాలా నాలెడ్జ్ ఉంటుంది వీరికి. ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా ఆ రంగానికి వీరు శ్రేయోభిలాషులుగా ఉంటారు. అంటే ఆ రంగానికి వీరు తెలివితేటలు నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి వీరు ఎన్నో రకాల స్థానాలు సాధించుకుంటూ, కంపెనీలు సాధించుకుంటూ, వీరు ఎక్కువగా మెడికల్ సంబంధించినటువంటి రంగం, పంట పొలాలకు సంబంధించినటువంటి రైతులుగా రంగం, రియల్ ఎస్టేట్ రంగాలు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ ఆ రంగాల్లో కూడా వీరు రాణించలేకపోతున్నారా? ఆ రంగాల్లో కూడా అనుకున్నది అవ్వట్లేదా? ఏదో గ్రహం మిమ్మల్ని శోధిస్తూ ఉంది, ఏదో గ్రహం మిమ్మల్ని చెడు క్రియలు చేపిస్తూ ఉంది. ఎవరి చేతనో మీకు తెలియకుండా మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, జనాన్ని ఆకర్షింపు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదో ఒక రకమైనటువంటి గ్రహం మిమ్మల్ని బాధిస్తూ, ఏదో ఒక రకమైనటువంటి మనుషుల వల్ల మీకు ఇప్రాడిజమో, బ్లాక్ మ్యాజిక్ లేదా మొండి పెట్టడం లాంటివి జరిగి మీరు అందరినీ బయట వేసేలాగా ఉంటుంది. కాబట్టి మీరు ఎన్నో రకాల దానాలు, ధర్మాలు, యజ్ఞయాగాలు చేసి ఉండొచ్చు, ఎన్నో రకాల పూజలు చేసి ఉండొచ్చు, పుణ్య కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. కానీ ఈ యొక్క బాధలు, కష్టాల నుంచి బయటికి రాలేకపోతున్నారు మీరు. కాబట్టి మీరు ఒక చిన్న పరిహారం చేసుకోవచ్చు. మీరు ఏం చేయాలంటే కనుక వెండితో, ప్యూర్ వెండితో మీ యొక్క నవగ్రహాలన్నింటినీ చేయండి. చంద్రగ్రహము, రవి గ్రహము, బుధ గ్రహము, శుక్ర గ్రహము, కేతు గ్రహము, ఇలా గ్రహాలు ఉంటాయి. పంచలోహాలతో అయినా పర్వాలేదు, లేదా ప్యూర్ వెండితో అయినా సరే ఈ నవగ్రహాన్ని తయారు చేయండి. ఈ నవగ్రహాలన్నీ కూడా మీకు సానుకూలపరుస్తాయి. ఒక ప్లేట్ తీసుకొని నవగ్రహాలన్నీ పెట్టి ప్రతినిత్యం కూడా 11 రోజుల పాటు ప్రతినిత్యం కూడా మీరు ఆలయంలో, అంటే ఇంట్లో దేవుని మందిరంలో పెట్టి వాటికి అభిషేకం చేసుకుంటూ ఉండండి. పన్నీరుతో గాని, కుంకుమ నీరుతో గాని, పసుపు నీరుతో గాని, లేకుంటే కనుక మనకి గంధం నీరుతో గాని అభిషేకం చేసుకుంటూ ఉండాలి. కుంకుమ పువ్వు నీటితో కూడా మీరు అభిషేకం చేసుకోవచ్చు. ఈ అభిషేకం చేసిన తరుణంలో వాటికి ప్రసాదంగా నైవేద్యం కూడా వాటికి పెడుతూ ఉండాలి. ఏ నైవేద్యం పెట్టినా పర్వాలేదు. ఆ నైవేద్యం పెట్టిన తర్వాత 11 రోజుల తర్వాత 12వ రోజున ఎక్కడైనా ఆలయంలో కనుక మీరు సమర్పించుకోవాలి, లేదా ఆలయంలో ఉండిలోనే వేయచ్చు. అయితే ఈ 11 రోజులు కూడా మీరు సంకల్ప బలం, మనకి ఏదైతే కావాలో, నవగ్రహాలన్నీ కూడా మీ మీద చెడు చూస్తున్నప్పటికీ కూడా నాకు మంచి జరగాలి, ఆత్మ సంతృప్తి ఉండాలి అని చేయండి. ఇది దశాబ్ద కాలం చేయవలసినటువంటి పరిహారం. ఒక్కసారి చేస్తే ఈ ఒక ప్రతిఫలం దశాబ్ద కాలం వరకు ఉంటుంది. కాబట్టి మీకు పెళ్లి అవ్వకపోయినా, పెళ్ళై పిల్లలు పుట్టకపోయినా, జాబ్ లో వెసులుబాటు లేకపోయినా, మీరు విదేశానికి వెళ్ళలేకపోయినా, చదువుకున్నానికి సరైనటువంటి రీతిలో లేకపోయినా, మీరు ఎదగలేకపోతున్నా, ఎన్నో భార్యభర్తలు విడిపోతున్నా, బిడ్డలు పుట్టలేకపోయినా, ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నా, ఇల్లు కావాలి, వాకిలి కావాలి, ఎన్నో రకాలుగా డబ్బు కావాల్సి వస్తుంది, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, గ్రహ దోషాలు, పితృదోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, అలానే శని భగవాని అశుభ దృష్టి, కలత్వ దోషం, దీంతో పాటు నరదిష్టి, నరఘోష, శత్రుపేర, ఆరోగ్య సమస్య, ఎన్నో రకాల సమస్యలు కూడా మీకు కొట్టుబిట్లు ఆడుతున్నటువంటి సందర్భం ఉంటుంది. వీటన్ని కూడా పటాపంచం చేయడానికి ఈ యొక్క పరిహారం చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే మీరు మరొక పరిహారం ఏంటంటే, పసుపు కొమ్ములు రేతి తెచ్చుకొని నానబెట్టుకొని తెల్లవారిన తర్వాత మిక్సీ పెట్టుకొని ఆ ఒక మిశ్రమాన్ని గనక మీరు గౌరవం చేసుకొని ఇంట్లో పూజా మంత్రాలు పెట్టుకొని పూజించుకోవాలి. ఈ పూజించేది 11 రోజులు చేసుకోవాలి. 11 రోజులు చేసిన తర్వాత ఆ కుంకుమ, ఆ పసుపుని ప్రతిరోజు నుదురు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు వంటలో వాడుకునేటువంటి వాళ్ళందరూ ఇంట్లో వరకు తినొచ్చు.
వంటలో కూడా ఆ పసుపును వాడినట్టయితే కనుక మీకు లోపల ఉన్న నెగిటివిటీ మేమేం చేయించిన చెడు క్రియలు అన్ని కూడా ఇలా పటాపంచలు అవుతాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయండి, ఇలాంటి పరిహారాలు చేసిన అదృష్టవంతులు వచ్చి. ఇకపోతే మీరు మొక్కుబడులు ఏమైనా ఉన్నా మీరు అనుకున్న పనులు అలానే మొక్కుబడులు ఉంటే తీర్చుకోవడం చాలా మంచిది. మొక్కుబడి తీర్చలేని సందర్భంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటూ ఉంటే కనుక మీకు అన్ని రకాల సానుకూలమైన వాతావరణం లభ్యపడుతూ ఉంది. ఇంకా కూడా మీరు విదేశాలు వెళ్ళాలి అనుకుంటే కనుక ఎక్కడైనా చెరువు, నది, వాగు, ఏరు, సెలయేరు ఇలాంటి దగ్గర కనుక ఒక చిన్న ప్రతిమ, ఒక రూపు, వెండి రూపు ఒకటి తీసుకుని వెళ్ళేసి మీరు నది నెత్తిన తలమేం పెట్టేసి నాకు ఉన్నటువంటి కర్మలు, క్రియలు, పాపాలు, కర్మలు, ఎన్నో రకాల అశుభ దృష్టిలు, ఎదుటి వారి నరదృష్టి, నరఘోష, శత్రుపీడ, అలానే పితృదోషాలు అన్ని కూడా నాకు పోవాలి, గ్రహాలని శాంతించాలని చెప్పి తలమేం పెట్టుకుని అలానే మునిగిపోవాలి. దానింతా అది కింద పడిపోవాలి. ఇది మీరు సముద్ర స్నానం కానీ, నది స్నానం కానీ, వాగు, ఏరు, సెలయేరు దగ్గర కనుక ఇలాంటి స్నానం ఆచరించినట్లయితే మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడమే కాకుండా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు సకాలంగా వెళ్లేలాగా ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారం చేసుకొని ఆ ఒక స్వామి వారికి, మీకు ఇష్టదైవం కులదైవం ఉన్నటువంటి స్వామి వారి యొక్క వద్దన వారి యొక్క కృపా కటాక్షలు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ. మనము ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉంటూ ఉంటాం. ఇల్లు ఉంటుంది, అద్దెకున్నా, సొంతిల్లేనా, ఇంట్లో ఏదో నడవడికి, ఇంట్లో ఏదో కలిసి రాదు, ఇంట్లో ఏదో జరుగుతూ ఉంది, ఒక సమస్య. అసలు ఇల్లే వాస్తు బాల, రెండో సమస్య. ఇంట్లో కీచులు ఆడుకోవడం, ఇంటికే ఏదో చేయించారండి, చేతపడో ఇట్టడేమో ఏదో చేయించేశారు, ఇల్లు ఎదకుండా చేసేసారు, చెట్టుకోలు కొట్టుకోలు అయిపోయినారు, ఇంట్లో గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఇంట్లో సుఖంగా ఉండడానికి లేదండి, ఏదో జరుగుతూనే ఉంది, ఇంట్లో ఏదో నెగిటివ్స్ ఉన్నాయి, చెడు క్రియ జరిగింది, ఇంట్లో అంత నెగిటివిటీగా ఉంది. అలానే మనకి జాతకంలో కూడా బాగుండట్లేదండి, గ్రహాలు శోధించట్లేదంట, గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేవట, ఇలాంటివి చాలా సమస్యలు ఉంటాయి. ఏ పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఒంటరైపోతా ఉంటాం, మనం అంతా చాలా ఒంటరైపోతా ఉంటాం, అందరూ దూరమైపోతా ఉంటారు, ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు, ఎవరు మనం గుర్తించరు. వీళ్ళు తెలివితేటలు ఉంటాయి, బుద్ధిబలం ఉంటుంది, గుణబలం ఉంటుంది, మంచి వ్యక్తులుగా ఉంటారు, కానీ మిమ్మల్ని రాణించలేరు. మీరు ఎప్పుడు ఎదురు పట్టి పీకుతూ ఉంటది ఏదో సమస్య. ఇంట్లో పెళ్లి భార్య దూరం అవుతా ఉంటుంది, భర్త దూరం అవుతా ఉంటారు, పిల్లలు దూరం అవుతా ఉంటారు. ఒక సమస్య పోయింద్రా బాబు అనుకుంటే రెండో సమస్య కొనుక్కొచ్చుకుంటా ఉంటారు. ఇక ఇంతేనా జీవితం? కొంతలో ఉపశమనం కోసం కావాలి కదా మనకి. ఆ ఉపశమనం ఏంటంటే యంత్రం. ఈ యంత్రము లక్ష్మీ యంత్రం ఉంటుంది ఇందులో, కుబేర యంత్రం ఉంటుంది ఇందులో వాస్తు యంత్రం ఉంటుంది. ఇలా 9 రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో. ఈ యంత్రం కనుక మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే కనుక ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. దేవుని మందిలో పెట్టుకోవచ్చు, దక్షిణ వాళ్ళకి, తూర్పు వాళ్ళకి, పడవ వాళ్ళకి, ఉత్తర వాళ్ళకి, ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు, పూజ మందిలో పెట్టుకోవచ్చు, కిచెన్ లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక యంత్రాన్ని ఇంటి లోపల పక్కన పెట్టుకోవాలి, వాళ్ళు తగిలించుకోవాలి. ఈ యొక్క యంత్రము చాలా వాల్యూబుల్. ఇందులో మనల్ని పూజించి మరీ ఇస్తున్నాం. ఇది మన ప్రేక్షకుల కోసము పూర్తిగా నా తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాం. ఈ యంత్రాన్ని పూర్తిగా ఉచితంగా మన ప్రేక్షకులు అందరూ బాగుండాలి, అందులో వారే ఉండాలని ఒక సంకల్పంతో, శుభ సంకల్పంతో ఈ యొక్క యంత్రాన్ని నేను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకు అన్ని రకాల సమస్యలు పోవాలనుకుంటే కొంచెమైన ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఈ యంత్రాన్ని మీరు మన దగ్గర లభ్యపడుతుంది. మీకు మీ వద్దకు చేర్చేటువంటి రుసుములు మాత్రమే నేను తీసుకుంటున్నాను, అంటే దారి ఖర్చులకు మాత్రమే తీసుకున్నాను తప్పితే యంత్రానికి మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు, ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించండి. ఈ యంత్రంకి ధూప ద్వీప నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, 3 రోజులు పెడితే చాలు. కాబట్టి ఈ యంత్రాన్ని ఎవరికైనా కావాలి అంటే కూడా ఫోన్ కాంటాక్ట్ ద్వారా యంత్రం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ.